హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. బెంగళూరు యూనివర్సిటీస్ యొక్క సిరీస్ చేస్తున్నాము. సప్తగిరి ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి జమానా కాలం నుంచి ఉంది. నేను ఎప్పుడో ఒక 10-15 ఏళ్ల క్రితం అడ్మిషన్ చేసిన దీంట్లో. వీళ్ళకి ఈ ఇయర్ బీటెక్ యూనివర్సిటీ పర్మిషన్ వచ్చిందండి. సప్తగిరి ఒకప్పుడు మంచి రేటు పోయే కాలేజీ, టాప్ 10 కాలేజెస్లో ఒకటి బెంగళూరులో. వీళ్ళు ఈ ఇయర్ సప్తగిరి ఎన్పిఎస్ యూనివర్సిటీ అని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజీలో నేను అరౌండ్ 2009-10 ఆ పీరియడ్లో అడ్మిషన్ చేశాను. ఈ 2001లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజీ చిక్కసంద్ర హేసర్గట్ట మెయిన్ రోడ్లో ఉంటుంది. ఇది యశ్వంతపూర్ జంక్షన్ నుంచి కూడా దగ్గరే ఉంటుంది. సో వీళ్ళ దగ్గర బెంగళూరులో తక్కువ రేట్ అండి. ఇది 2.5 లక్ష సింపుల్. సంవత్సరానికి 2.5 లక్షలు కట్టుకుంటే సప్తగిరి నుంచి మీకు బీటెక్ కంఫర్టబుల్గా అయిపోతుంది. ఫీజు అయితే రీజనబుల్గా పెట్టుకున్నారు, తెలివితేటలు గల. ఎందుకంటే హాస్టల్ ఫీజు కూడా తక్కువ పెట్టుకున్నారు. మొత్తం 3,30,000. సప్తగిరి యూనివర్సిటీ క్రెడిబిలిటీ ఉంది, మంచి ప్లేస్మెంట్ రికార్డు వాళ్ళకి బాగానే ఉంది. మొత్తం కలిపి కూడా మీకు 3 లక్షల్లో అయిపోతుంది సింపుల్గా. ఒక 12-12.5 లక్ష. ఇలా హైయెస్ట్ ప్యాకేజ్ 28 లక్షలు, యావరేజ్ ప్యాకేజ్ 5 లక్షలుగా ఉంది. సప్తగిరి ఇంజనీరింగ్ కాలేజ్ రికార్డ్ ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి యూనివర్సిటీ. NIRF ర్యాంకింగ్లో దీని ర్యాంక్ వచ్చేసి 52. గట్టి కాలేజ్ ఇది. ద కాలేజ్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 36th పొజిషన్ బై NIRF అండ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ బెంగళూరు. బ్యాగ్డ్ అవుట్ స్టాండింగ్ ICA స్టూడెంట్స్ చాప్టర్ ఆఫ్ కర్ణాటక బై జ్యూరీ అప్రిసియేషన్. అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. అయితే దీంట్లో ఒకటి ప్రాబ్లం ఉందండి. యూనివర్సిటీకి వెళ్ళాను నేను రీసెంట్గా. క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజ్ని యూనివర్సిటీని మొత్తం ఒకే ఇక్కడ అనమాట. అంటే ఆ కాలేజ్ని కూడా తీసుకుని దీంట్లో మెర్జర్ చేసేస్తున్నారు. పాత బ్యాచెస్ అట్లాగే ఉంటాయి. ఈ యూనివర్సిటీ ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, పీక్స్లో నడుస్తుంది. మనోడు పరిగెత్తిస్తున్నాడు కన్స్ట్రక్షన్ని. చూడంగానే ఆ విజువల్ మనకు అంత కంటికి అపీరెన్స్గా కనిపించదు. మేబీ ఒక 2-3 మంత్స్ పట్టవచ్చు ఈ కన్స్ట్రక్షన్ అంతా పూర్తయ్యేదానికి. కానీ ఇప్పుడైతే రాకెట్ వేగంతో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. దాన్ని చూసి మీరు బాధపడిన అనుకుంటే ఎట్లాగూ వీళ్ళు కొత్త క్యాంపస్లోకి వెళ్తారు. మంచిగా ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడు బిల్డ్ చేస్తున్నాడు. సో దీంట్లో అడ్మిషన్ కావాలనుకుంటే మాత్రం 10 లక్షలు అండి, 80,000 హాస్టల్. 12 లక్షల్లో కేల్కతం దుకాణం బంద్ చేసుకోవాలి. బెంగళూరు చదువుకోవాలి. NIRF ర్యాంకింగ్ కూడా టాప్ 52లో ఉంది. బెంగళూరు సిటీలో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు సింపుల్గా ఎంచుకోవచ్చు. బడ్జెట్ కన్స్టెంట్ ఉంది. ఇప్పుడు రేవా వర్సెస్ NIRF, ఇది మన సప్తగిరి అనుకున్నాం అనుకోండి. రేవా బ్రహ్మాండంగా ఉంది, కానీ 5 లక్షలు. దానికి ఏం రెప్యుటేషన్ ఉంది? సప్తగిరి అంత ఈక్వల్ రెప్యుటేషనే. కాకపోతే ఇది ఈ సంవత్సరం వచ్చింది, అది అంతకుముందు 2012లో వచ్చింది. 2012లో అది వచ్చింది, ఒక 10 ఏళ్ళ ముందు వచ్చింది. కొత్త కాలేదు కాబట్టి వీళ్ళు బడ్జెట్ కూడా రీజనబుల్ బడ్జెట్ పెట్టారు. అదైతే హ్యాపీ. అంటే బెంగళూరులో 2.5 లక్షకి సీట్ ఇచ్చేటువంటి రెప్యూటెడ్ కాలేజ్ అంటే ఇంకేది లేదు. లీస్ట్ బడ్జెట్ పెట్టుకున్నాడు. ఎందుకంటే మనవాడు సీట్లు మంచిగా నింపుకోవాలని ఫిక్స్ అయినాడు కాబట్టి రేట్ రీజనబుల్ పెట్టాడు. ఈ కాలేజీలో సీట్ కావాలనుకుంటే మనం సంప్రదించండి, తీసుకుపోయేస్తాం. నేను ముందుగా చెప్తున్నా, బిల్డింగ్ అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మీరు ఫస్ట్ విజువల్ మాత్రం పోయినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ కాలేజ్, మంచి రెప్యుటేషన్ ఉంది. టాప్ 10 కాలేజీలో బెంగళూరులో ఇది కూడా ఉంది. థ్యాంక్ యూ.